హెడ్ కిందికి వెళ్ళి ఆయిల్ లీక్ అవుతుంది చూడండి. ఇక్కడికి వెళ్ళి ఆయిల్ లీక్ అవుతుంది. హెడ్ పుష్ షాట్ రబ్బర్ అంటారు వీటిని. రబ్బర్స్ పోతే ఇట్లా ఆయిల్ లీక్ అవుతుంది. BS4 వెహికల్ ఇది. ఆయిల్ లీక్ అవుతుంది. రబ్బర్లు వేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలంటే కస్టమర్ సరే చేసేయని చెప్పింది. చూస్తురా ఎట్లా లీక్ అవుతుందో. ఫస్ట్ మనం సైలెన్సర్ బోల్ట్ ఓపెన్ చేసుకోవాలి. సైలెన్సర్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ నట్లు ఇప్పుండే, దానికోసం బోల్ట్ తీయంగానే వస్తున్నాయి. సైలెన్సర్కి 4 నట్లు వస్తాయి. 4 నట్లు ఇప్పేసుకోవాలి కంపల్సరీ. కింది సైడ్ కూడా ఓపెన్ చేసేసిన, పైన కూడా ఓపెన్ చేసేసిన. సైలెన్సర్ రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఒకటి అది వెళ్తలే కాబట్టి ఇక్కడ బోల్ట్ ఇప్పేసుకుంటున్నా. ఇక్కడ బోల్ట్ ఇప్పేసుకొని పైన క్లావటిస్తే సరిపోతుంది. పంపు దగ్గర బోల్ట్ ఇది ఇప్పేసి పైన క్లావటిస్తే నాజల్ పైప్ ఇది. కొన్ని ఇప్పిండే తినాక వీడియో చేద్దామని గుర్తొచ్చింది. చూడండి 4 నట్లు ఇప్పాలి ఇంకా హెడ్ ఇవి. సైలెన్సర్కి ఇది ఇప్పుకోవాలి. ఒకవేళ ఇది వెళ్ళకపోతే దీని కిందనే 10 నెంబర్ బోల్ట్ వస్తాయి పట్టివి. క్లాంప్కి వస్తాయి బోల్ట్. ఆ బోల్ట్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి రావట్లేదు, స్లిప్ అయినట్టుంది. చాలా రోజులు అవుతున్నట్టుంది. పక్క కస్టమర్ రావట్లేదు అస్సలు. కింది సైడ్ 10 నెంబర్ నట్లు తిప్పుకోవాలి. 15 నెంబర్ రింగ్ పాన్ వస్తుంది దీనికి. 14, 15 14, 15 రింగ్ పాన్ తీసుకొని 15 నెంబర్ పెట్టేసి కొంచెం కొట్టాలి దానికి. ఎందుకంటే జామ్ అయిపోయి ఉంటాయి, హీట్కి టైట్ అయిపోతాయి, ఇట్లా పట్టేస్తాయి. దానికోసం కొంచెం కొట్టి తీయాల్సి వస్తుంది. చూడండి ఎట్లా ఓపెన్ అయిపోతున్నాయి. ఈజీగానే వస్తాయి, ఒక్కొక్కసారి సతాస్తాయి. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం డీజిల్ పోసుకోవాలి. లేకపోతే మీ దగ్గర రస్ట్ స్ప్రే ఇట్లా అవైలబుల్ ఉంటే అదైనా కొట్టుకోవచ్చు. అంతెందుకు దానికి డబ్బులు వేస్ట్ అనుకుంటే డీజిల్ పోసుకుంటే వెళ్ళిపోతుంది. డీజిల్ కానీ ఆయిల్ కానీ. డీజిల్ పోస్తే ఇంకా కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది. ఆయిల్ అయితే ఏమో స్మూత్గా వస్తుంది అనమాట, కొంచెం లేట్ వస్తుంది. రెండు అయిపోయింది. అది కూడా చేతితో ఓపెన్ చేస్తే కథం. కింద 4 నట్లు ఇప్పుకున్నాం కదా, పైన 2 నట్లు ఇప్పేస్తే సరిపోతుంది. బ్రాకెట్ నట్లు కూడా ఇప్పేసుకున్నాను నేను ఆల్రెడీ. ఈజీగా వెళ్తుంది చూడండి. చూసి ఎట్లా వెళ్తుందో ఈజీగా. అంతే, కొంచెం ఇట్లా అంటే సరిపోతుంది. చూసుకుంటూ తీయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన సెల్ఫ్ మోటార్ వైర్కి దాకితే వైరింగ్ కాలిపోతుంది. మళ్ళీ అదో పర్సన్ కస్టమర్ మొత్తుకుంటాడు ఇక, ఒకటి చెప్తే ఒకటి చేసినా అని. చూడండి 2 నట్లు ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ చిలుకలు అంటారు కదా, చిలుకలు ట్యాపిట్లు 2 అనొచ్చు దీన్ని. చూడండి 2 ఓపెన్ చేసుకున్నాక ఈ యూతల సైడ్ కూడా ఒకటి, సైడ్ కూడా ఒకటి ఓపెన్ చేసుకోవాలి. మొత్తం 4 నట్లు వస్తాయి హెడ్కి. 4 నట్లు ఇప్పుకోవాలి. ఓల్డ్ మోడల్ అయితేనేమో BS3, BS2 అయితేనేమో నోజల్ ఇప్పుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. నోజల్ ప్లేట్కి ఇట్లా. ఇది దీనికి BS4కి అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. HP5 ఇప్పకుండా వెళ్తుంది, కానీ మనం ఇప్పుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇప్పుకుంటున్నాం అంతే. చూడండి లూజ్ చేసినాం కదా ఇట్లా. చూస్తారా ఎంత లూజ్ చేసినా. ఇది కూడా సేమ్ అంత లూజ్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత చిలుకలు తీసేయాలి. ఇక్కడికి చేతిని చిలుకలు తీసేసుకోవాలి. చూస్తారా ఓపెన్ అయితేనే ఈజీగానే ఉంటాయి. దానికి ఎప్పటికీ ఆయిలే ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటాయి. ఆయిల్ లేకుంటుండి డ్రై ఉండేది అయితేనేమో హార్డ్ ఉంటాయి. ఇంకా మీ స్క్రూ డ్రైవర్తో వెళ్తలేదు చూడండి, సరిగ్గా వెళ్తలేదు. టైట్ పట్టేసింది, చాలా రోజులు అవుతున్నట్టుంది తీయక. దానివల్ల టైట్గా ఉంది. కొంచెం ఇట్లా గట్టిగా ఏదైనా పెట్టంటే ఇరిగిపోతుంది. చాలా సెన్సిటివ్ ఉంటుంది అది. వచ్చేసింది స్క్రూ డ్రైవర్ పెట్టి ఇట్లా అంటే వచ్చింది. చూస్తారా ట్యాపిట్ స్క్రూలు పుష్ షాట్స్ ఇవి. చూసుకొని తీసేటప్పుడు ఎట్లా తీస్తున్నాము, పెట్టేటప్పుడు కూడా అట్లా పెట్టిన. అన్నిటికీ ఒకటే వస్తాయి, కాకపోతే ఉల్టా పెట్టారంటే బండి ఉల్టా స్టార్ట్ అవుతుంది. దానికోసం అని చెప్పి సీదా కూర్చోబెట్టాలి. చూడండి కొంచెం రాడ్ ఏదైనా పెట్టి హెడ్కి లావట్టాలి. ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్కించినాక ఇట్లా మళ్ళీ ఆయిల్ కారుతుందా కారుతలేదా కస్టమర్కి తెలియాలంటే మనం క్లీన్ చేయాలి. ఫస్టే క్లీన్ చేసేస్తే మంచిగా ఉంటుంది. చూడండి ఇట్లా రాడ్ పెట్టి లావడుతుండు కస్టమర్, లావడుతుండు. ఇంకొంచెం స్క్రూ డ్రైవర్ పెట్టి ఇట్లా అంటే వచ్చేస్తుంది. స్క్రూ డ్రైవర్ దీని లోపల ఈ హోల్ కనిపిస్తుంది కదా, దీని లోపల పెట్టాలి.
దాని లోపల పెట్టి కొంచెం ఇట్లా అనాలి. చూడండి ఇప్పుడు అంట నేను స్క్రూ డ్రైవర్ కోసం దొరుకుతున్నా, వచ్చింది, దొరికింది. ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది. చూస్తారు ఇట్లా బయటకు వస్తుంది. లావట్టే ఉండాలి, అది వద్దినంటే మళ్ళీ అది వత్తుకుపోతుంది పైపు. దానికోసం లావట్టే పట్టుకోవాలి, తీసేసుకోవాలి. అది తీసేసుకొని మంచిగా నీట్గా గడుక్కొని ఎక్కించుకుంటే సరిపోతుంది. నీట్గా వాష్ చేసుకోవాలి పైపు. ఒకవేళ కొత్తది ఉంది మీ దగ్గర ఏమైనా దొరుకుతుందంటే ఇట్లా కొత్తది వేసుకుంటే ఇంకా బెటర్. చూడండి మళ్ళీ సేమ్ లావట్టి రాటు కూర్చోబెట్టినాయి. వీడియో తీయనీకి ఎవ్వరు లేకుండా ఇద్దరేమో ఉంటే కొంచెం కష్టమైంది అది కూర్చోబెట్టడానికి. సేమ్ లావట్టి ఇట్లా కూర్చోబెడితే సరిపోతుంది. చూసారా, రెండు కనిపిస్తున్నాయి కదా మీకు క్యాంపులర్స్. రైట్ సైడ్కి ఉన్నది అటు సైడ్ పోవాలి, చౌక్ లివర్ సైడ్. లెఫ్ట్ సైడ్కి ఉన్నది మన సైడ్ రావాలి, ఎయిర్ ఫిల్టర్ సైడ్ అనుకోండి. కరెక్ట్ యూస్ చేసుకోండి. చెప్పింది అయితే గుర్తుంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం వెనకకు పోయి మళ్ళీ చూసుకోండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. హనుమాన్ ఆటో గ్యారేజ్. చూడండి పైనకి కిందికి ఉంది, కొంచెం టీడీసీ లేదు, పుల్లి టీడీసీ పెట్టుకోవాలి కంపల్సరీ, సమానం అవుతుంది. చూడండి పుల్లి తిప్పుతాను ఇప్పుడు పోయి, సేమ్ లేదు. చూడండి కిందికి మీదకి ఉంది, అటు సైడ్ది, చౌక్ సైడ్ది. చూస్తున్నా పుల్లి తిప్పుతున్నా. ఈ గాలి ఉంది కదా, ఈ గాలి అనేది పైన సైడ్ ఉండాలి కొంచెం, ఇంకా కొంచెం. రైట్ బరాబర్ ఉంది ఇప్పుడు. ఓకే అంతే, చూస్తురా అట్లా ఉండాలి. అక్కడికి వచ్చి టైట్ అవుతాయి నార్మల్గా అయితే. ఆ టైట్ అయినాక కూడా కొంచెం తిప్పితే అక్కడికి వచ్చేసి వస్తుంది. ఇప్పుడు బరాబర్ ఉన్నాయి ట్యాపిట్లు. ఇప్పుడు చిలుకలు కూర్చోబెట్టుకోవాలి. ఈ జాయింట్ కొంచెము డౌన్ ఉంది కాబట్టి మనం ప్యాకింగ్ వేసుకుంటున్నాం. దానికి ప్యాకింగ్ వేసుకోకపోతే ఏమైందంటే దాంట్లోకి వెళ్ళి కూడా ఆయిల్ లీక్ అవుతుంది. డౌన్ లెక్క ఉంది కదా, దాంట్లోకి ఆయిల్ పోయి లీక్ అవుతుంటుంది. దానివల్ల వేసుకోవాలి కంపల్సరీ. చూడండి ప్యాకెటింగ్ ఎట్లా వేసినో. ఇప్పుడు చిలుకలు కూర్చోబెట్టేసుకోవాలి. ప్యాకింగ్ మళ్ళీ చింపాల్సిన అవసరం ఏం లేదు. మనం టైట్ చేసినాక చిలుకలు టైట్ చేసినాం అనుకోండి ఫుల్ టైట్, అవే చినిగిపోతుంది. ఇట్లా గుంజేస్తే వచ్చేస్తుంది ఉట్టిగానే. చేతితో ఇట్లా ఒక గోరుతో అన్న కూడా వచ్చేస్తుంది. చూడండి పుష్ రాడ్లు కరెక్ట్ బరాబర్ కూర్చోబెట్టుకోవాలి. చూస్తారు కదా చౌక్ సైడ్ ఇది. రెండు ఉన్నాయేమో అటు సైడ్ వస్తాయి, రెండు స్క్రూలు ట్యాపెట్ స్క్రూలు ఉన్నాయి. వాచర్ కూడా సీదా పెట్టాలి. నేను ఉల్టా పెట్టినా, మళ్ళీ తీసేస్తాను. చూడండి ఇట్లా ఉల్టా పెడితే ఏమైందంటే అది కింద రాకర వలిగిపోతుంది, మళ్ళీ అది ఒక్కొక్కసారి దొరకదు, కష్టమైపోతుంది. అక్కడిక్కడ దోలాడాలి, మళ్ళీ ఎవరి దగ్గర అందుబాటులో ఉండదు, తెచ్చుకోనికి టైం పడుతుంది. దానికోసం చూసి ఆపోజిట్ కరెక్ట్ బరాబర్ టైట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ తిరిగిపోతుంది. కరెక్ట్ టైట్ చేసుకుంటే ఏం కాదు. చూడండి ఆపోజిట్ చేసుకుంటున్నాను నేనైతే. అట్లనే మీరు కూడా ఆపోజిట్ చేసుకుంటే కరెక్ట్ టైట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎట్లా చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, ఎంత చెప్పినా చేస్తలేరు. చూడండి ఫుల్ టైట్ చేసుకోవాలి కంపల్సరీ, బలమంతా ఉపయోగించాలి. చూడండి ఫుల్ టైట్ అయినా కాడికి ఫుల్ టైట్ చేసేసాను నేనైతే. కంపల్సరీ ఫుల్ టైట్ చేయాలి. ఓకేనా, ట్యాపిట్లు కొంచెం లూజ్ ఉన్నాయి, మనం ఇందాక లూజ్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి టైట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి టైట్ లూజ్ ఉన్నాయి, టైట్ చేసుకోవాలి. కష్టం అనేది ఏమన్నా కొంచెం దూరంకి వెళ్ళి తీసి కనబడతలేదు. స్క్రూ డ్రైవర్ పెట్టి టైట్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవరు 10 నెంబర్ రింగ్ పైన 10 నెంబర్ రింగ్ పైన ఉండాలి. లూజ్ చేసి టైట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కరెక్ట్ సెట్టింగ్ చేసుకోవాలి. ఇవి కూడా కరెక్ట్ ప్లేస్, రెండు కూడా సేమ్ ఉండాలి. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మళ్ళీ బండి స్టార్టింగ్ ట్రబుల్ అవుతుంది, ఉరకదు, మైలేజ్ గోల్ అవుతుంది. దీంతో 1,00,000 ఉంటాయి. దానికోసం కరెక్ట్ బరాబర్ టైట్ చేసుకోవాలి. రెండు సేమ్ ఉండాలి, ఇంత కూడా అప్ అండ్ డౌన్ ఉండద్దు. అవసరమైతే మీకు అట్లా అర్థం కాకపోయింది అనుకోండి, ఏం చేయండి, ఒక 2 పేపర్లు తీసుకొని దాంట్లో పెట్టండి.
పేపర్ తీసుకొని పెట్టి టైట్ చేయండి. ఇప్పుడు పేపర్ మందమన్నా గ్యాప్ ఉంటుంది, చిన్నగా లైట్ పేపర్, మన న్యూస్ పేపర్ అంతా పెట్టాలి, దాంట్లో అయితే గ్యాప్ ఉంటుంది. ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇవి కూడా లూజ్ పెట్టిర్రు అనుకోండి ఒక్కొక్కసారి పుల్లి ఫ్రీగా తిరిగిపోతుంది, స్టార్ట్ కాదు. తాడు పెట్టి గుంజినా స్టార్ట్ కాదు. దానికోసం కొంచెం ఫుల్ టైట్ చేసుకోవాలి. ఒకవేళ నట్టు ఇరిగిపోయింది అనుకోండి కొత్త వేసేస్తే అయిపోతాయి ఇప్పుడే, లేకపోతే పర్షన్ అయితే మళ్ళీ తర్వాత. చూస్తారు కదా ఫుల్ టైట్ ఎట్లా చేస్తున్నావు, సేమ్ అట్లానే వేయండి మీరు కూడా. చూడండి ఫుల్ టైట్ సెట్ చేస్తున్నా. కస్టమర్ చెప్తలేదు నాకు కనబడతలేదని, నేను కూడా కనబడుతుందేమో అనుకునే టైట్ చేసేస్తున్నా. ఇంకేం చేస్తాం, మళ్ళీ కూడా చేయలేం. కానీ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, మళ్ళీ కూడా వీడియో చేస్తా కావాలంటే. చూడండి ఫుల్ టైట్ చేసుకుంటున్నా. ఏం లేదు, ఒకటి స్క్రూ లెక్క ఉంది కదా, స్క్రూని మైనస్ స్క్రూ డ్రైవర్ వస్తుంది. మైనస్ స్క్రూ డ్రైవర్ కూడా మంచిగా ఉండాలి, కొత్తగా ఉండాలి స్క్రూ డ్రైవర్, అంటే స్లిప్ కావన్నట్టు. ఫుల్ టైట్ చేస్తున్నాడు చూడండి. మైనస్ స్క్రూ డ్రైవర్ 10 నంబరింగ్ పైన పెట్టి కరెక్ట్ టైట్ చేసుకుంటే సరిపోతుంది. చౌక్ సెట్టింగ్ ఇది. చూడండి కొంచెం ప్లే చూసుకోవాలి, కొంచెం ప్లే పెట్టుకోవాలి. ప్లే పెట్టుకోకపోతే మళ్ళీ అట్లయినా కానీ స్టార్ట్ కాదు, బండి ఫుల్ ఫ్రీగా తిరుగుతుంది. దానికోసం కొంచెం ప్లే పెట్టుకోవాలి కంపల్సరీ. చూస్తారు కదా ప్లే పెట్టుకొని టైట్ చేసిన. నెక్స్ట్ చూడండి కంప్లీట్ అయినట్టే ఆల్మోస్ట్. ఆయిల్ పోసేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే దీనికి ఆయిల్ చేంజ్ కూడా చేసినాం మనం. ఇంత ముందే వీడియో పెట్టినా కానీ చెప్పి ఆయిల్ చేంజ్ వీడియో పెట్టలేదు మీకు. ఆయిల్ పోసేది మాత్రం పెడతా. చూడండి ప్యాకింగ్ ఎంత ఈజీగా వస్తుంది, ఇట్లా తీసేసి వచ్చేసింది అంతే. ఆయిల్ పోసేసుకోండి. నెక్స్ట్ లేదా వేరే ఏమైనా ఉంటే ఎక్కించుకోవచ్చు. హెచ్పి పైప్ ఉంది కాబట్టి హెచ్పి పైప్ ఎక్కిస్తున్నా నేనైతే. ఆయిల్ పోసుకోవచ్చు ఒకవేళ, ఎట్లయినా ఏం లేదు, తర్వాత పోసుకున్నా పోసుకోవచ్చు, ఇప్పుడైనా పోసుకోవచ్చు, రెండు కూడా ఒకటే కదా. ఏ రైతో కొట్టుకుంటుంది తలగనికి, రెండు ఒకటే, ఎట్లయినా పర్లేదు. అదైనా ముందు వేయచ్చు, ఇదైనా ముందు వేయచ్చు. చూస్తారు కదా ఫుల్ టైట్ చేసుకోవాలి. పైప్ కూడా కొంచెం ఏమాత్రం లూజ్ పెట్టినా కానీ డీజిల్ లీక్ అయిపోతుంటుంది. బండి స్టార్ట్ అవుతుంది, రన్నింగ్లో ఉంటుంది, అంత ఉంటుంది, కానీ డీజిల్ లీక్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మైలేజ్ వస్తలే అంటాడు. చూడండి బెంజా బోల్ట్ అంటారు దీనికి 2 బ్రాస్ వాచర్లు వస్తాయి. పైన ఒకటి ఉంది ఆల్రెడీ బోల్ట్కి, మనం ఒకటి కింది సైడ్ ఒకటి వేసుకోవాలి. 2 కింద ఒకటి పైన ఒకటి కంపల్సరీ. డీజిల్ కదా, నార్మల్ వాచర్లు వేస్తే డీజిల్ లీక్ అయిపోతుంటుంది. కాపర్ వాచర్లు ఏమవుతుందంటే మెత్తగా ఉండి డౌన్ అయిపోతుంది. ఇట్లా టైట్ చేయగానే పారమందం ఆ బోల్ట్ మందం టైట్ డౌన్ అయిపోతుంది. దానివల్ల కరెక్ట్ బరాబర్ సిట్టింగ్ అయ్యి డీజిల్ కరెక్ట్ ఉంటుంది. లేకపోతే డీజిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. డ్రాప్ లీక్ అవుతుంది, కనబడదు, కింద కారదు. మైలేజ్ గోలైందేమో, మైలేజ్ వస్తలే, మీరు మొన్న వేసినప్పటి నుండి మైలేజ్ వస్తలే అని అంటాడు కస్టమర్ వచ్చి. అప్పుడు మనకేమర్థమైందో, మనం కూడా ఏమైందో పంపు నజలు పోయిందేమో అనుకుంటాం, కానీ కాదు, దీని ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. లైట్గా పోతుంటే మనకు అర్థం కాదు కదా. అయిపోయింది, సైలెన్సర్ కూర్చోబెట్టేసుకుంటున్నా. చూడండి సేమ్ 4 బోల్ట్ వస్తాయి కింద, పైన 2, 6 మొత్తం సైలెన్సర్కి. కేబుల్ దీంట్లో కంపల్సరీ కూర్చోబెట్టుకోవాలి, లేకపోతే మధ్యలో ఇట్లా పట్టేసినట్టు అవుతుంది. పైనకి వెళ్ళి ఉంటే కాలిపోతాయి హీట్కి, మధ్యలో ఉంటే ఏంటంటే కాలు బరాబర్ ఉంటాయి. చూడండి 4 బోల్ట్ ఉంటాయి కదా, 4 బోల్ట్లలో 2 కూర్చోబెడుతున్నా. ఇంకోటి కూర్చోబెట్టిన, ఇంకోటి కూడా కూర్చోబెట్టేసిన. కింది సైడ్ కూడా చూపిస్తుంది చూడండి, ఓకేనా. ఈ కింది సైడ్ కూడా 2 వస్తాయి, ఇంకా అక్కడ 2, ఇక్కడ 2, పైన 2, మొత్తం 6 వస్తాయి సైలెన్సర్కి. ఈ 2 కూడా కూర్చోబెడుతున్నా చూడండి. చూస్తారు కదా, ఒక బోల్ట్ వాచర్, ఆల్రెడీ బోల్ట్కి వాచర్ వేసినాం మనము.
మళ్ళీ నట్టు ఫిట్ చేసినప్పుడు కూడా ఆడ కూడా ఒక వాచర్ ఒక నట్టు ఫిట్ చేయాలి. ఎందుకంటే సైలెన్సర్ కాబట్టి సన్నగా పట్టీలు ఇస్తాడు, అవి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. టైట్ చేసినాం అనుకోండి ఇరిగిపోతే, లేకపోతే గుంత పడుతుంది వాచర్ వేయకపోతే. అదే వాచర్ వేస్తే ఫ్రీ ఉంటుంది. దానికోసం అని చెప్పి కంపల్సరీ వాచర్ వేసుకోవాలి. చూస్తారు కదా, 2 ఎక్కిచ్చేసినాం, టైట్ చేసేసినాం ఆల్రెడీ. పెట్రోనాక్స్ ఆయిల్ 1000 యురేనియం CH4 15W40 డీజిల్ ఇంజిన్ ఆయిల్. చూస్తారు కదా, ఆయిల్ పోసేసుకుంటున్నాను. 1.5 లీటర్ వస్తుంది దీంట్లో కూడా. మొత్తం డ్రై చేసినాం కాబట్టి 1.5 లీటర్ వస్తుంది. కస్టమర్ అంటున్నాడు ఒక పైప్ టైట్ చేయలేను అంటుండు, కానీ అది మనం డీజిల్ ఫిల్టర్ వేసేటప్పుడు టైట్ చేస్తా అని చెప్తున్నాను నేను. ఆయనకు తెలియదు కదా, టైట్ చేయలేదేమో, మర్చిపోయిందేమో అనుకుంటారు కస్టమర్, వాళ్ళకి తెలియదు. చూడండి, 1.5 లీటర్ ఆయిల్ వస్తుంది, చూసుకుంటూ పోయాలి. మీకు అట్లా డౌట్ ఉంది ఎక్కువ పడుతుందేమో అని అంటే ఒక డబ్బా తీసుకొని పోసుకోండి. 1 లీటర్ డబ్బా తీసుకొని లీటర్ ఒకసారి, హాఫ్ లీటర్ ఒకసారి పోసుకున్నారంటే బెటర్. లేదంటే ఇట్లా మళ్ళీ కష్టం అయిపోతుంది. ఎక్కువ పడ్డది అనుకోండి, బండి ఫుల్ రేజ్ అయితే మనం ఆఫ్ చేసినా కానీ ఆఫ్ కాదు. సేమ్ దీనికి కూడా సెకండ్ గేజ్కి ఉంటుంది. చూస్తారా, కటింగ్ ఉంది కదా, ఆ కటింగ్ ఎండింగ్ వరకు రావాలి కంపల్సరీ. సరిపోలే కాబట్టి ఇంకా కొంచెం పోసుకుంటున్నా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ఎంతకైనా మంచిది. ఎక్కువ పడితే పర్సన్, తక్కువ ఉన్నా కానీ పర్సనే, ఎక్కువ ఉన్నా కానీ పర్సనే. బరాబర్ ఉండాలి ఈ వెహికల్, ఈ బండికి అయితే. నార్మల్ వేరే బండ్లకి అయితే కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఏం కాదు అన్నట్టు అంటారు, కానీ దీనికైతే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ సిల్లోకి వెళ్ళి కొట్టుడు కాదు, సైలెన్సర్లోకి వెళ్ళి కొట్టేస్తుంది. వెనుక ఒకవేళ ఏమన్నా వెహికల్ వచ్చిందంటే వాళ్ళు మొత్తం ఆయిల్ కావాల్సిందే, అంత కొడుతుంది ఆయిల్. ప్రెజర్ వాషింగ్ పైప్ కొట్టినట్టు కొడుతుంది ఎక్కువ అయితే ఇంజన్లో. గేర్ బాక్స్లో మాత్రం ఏం కాదు, ఎక్కువ పోసుకోవచ్చు. లీటర్ బాగా పోసేసిన నేను, మిగిలిందంతా దాంట్లోనే పోసిన అంతే. ఇక కంప్లీట్ ట్యాపిట్ కవర్ ఎక్కించేసుకుంటే సరిపోతుంది. చూస్తారా, గేర్ బాక్స్ ఆయిల్ మూత పెట్టేస్తున్నా. చూడండి, సెకండ్ కాడికి వచ్చింది ఇది కూడా. మూత ఫుల్ టైట్ తీసేస్తా. చూస్తారు కదా ఎట్లా వేసింది. నెక్స్ట్ వచ్చి ట్యాపిట్ కవర్ ప్యాకింగ్ చేసేదానికి ట్యాపిట్ కవర్ పెట్టేస్తున్నా. చూడండి, ఫుల్ టైట్ చేసేయాలి కంపల్సరీ. ఇవి కూడా అయిపోయింది. ఇంకా పుష్ స్టార్ట్ రబ్బర్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి కదా, దీనికోసం అన్నా సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. చూసిరా, అయిపోయింది. ఫుల్ టైట్ చేసుకోవాలి కంపల్సరీ. ఫుల్ టైట్. అది కదులుతుంది ఎందుకంటే దానికి బెడ్ రబ్బర్లు పోయినాయి, దానివల్ల కదులుతుంది. కస్టమర్కి చెప్తే తర్వాత వేయించుకుంటాను.